ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10-11 వచనాలు కలిసి చదువుదాం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. చాలు. చిన్న మాట ప్రార్థన. దయగల తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖనాలను ఎత్తిపట్టి మా వెనుకడలో దీవించి మమ్మలను బలపరచండి, సహాయం చేయండి. మీ కృపాహస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. నిలువబడిన వాడు వట్టివాడు, మట్టివాడు అజ్ఞానుడు ప్రభు పరిపూర్ణంగా మరుగుపరిచి ఈ శ్రేష్టమైన మీ వాక్కులను మాకు వినిపింపచేయమని, విధేయత చూపే కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, మనము సర్వాంగ కవచము అనే ఈ అంశంలో ఎన్ని కవచాలు ఉన్నాయని మనం చెప్పుకున్నాం. మొత్తం 7 కవచాలు, అంటే బహిరంగంగా 6 కవచాలు మనకి ఇక్కడ ప్రస్తావించబడ్డాయి. ఆ 6టిని కలిపి ఉంచేటువంటిది, లింక్ చేసేటువంటి కవచం మరొకటి ఉంది. అది ఆంతరంగికంగా, అది బయటికి కనపడదు. అది ఆంతర్యమైన కవచం. ఏంటది? ప్రార్థన అనే కవచం. అది కూడా మనం 18వ వచనంలో గమనించాం. 14 నుంచి 18 వచనాల్లో ఈ సర్వాంగ కవచాన్ని గురించినటువంటి వివరాలు, ఆ కవచాలు మనం గమనిస్తూ వచ్చాం. నడుమునకు దట్టి, తర్వాత మైమరుగు, తర్వాత జోడు, పాదాలకు జోడు, ఆ తర్వాత డాలు, తర్వాత శిరస్రాణము, తర్వాత ఖడ్గము, ఆ తర్వాత ప్రార్థన. ఈ 7 కవచాలను గూర్చి మనము ఒక్కొక్క కవచంలో ఉన్న సంగతులను ఆలోచన చేస్తూ గత వారంలో మనము దట్టి అనే దాని గురించి ధ్యానం చేశాం. నడుమునకు దట్టి, ఇది సత్యము అనే దట్టి. సత్యము అనగా దేవుని వాక్యము అని, దేవుని వాక్యపు దట్టిని మనము కట్టుకోవాలని. కట్టుకోవడం అంటే ఎక్కడ కట్టుకోవాలి? నడుమునకు, సత్యము అనే దట్టిని నడుమునకు కట్టుకోవాలి అని వ్రాయబడింది. నడుము అని అనగా మనసు అని బైబిల్ వ్యాఖ్యానాన్ని మనం గమనిస్తూ వచ్చాం. మనసు అనే నడుము కట్టుకోవాలి. కాబట్టి ఈరోజు మరొక ఉపకరణం లేకపోతే కవచం, దాని గురించి జ్ఞాపకం చేసుకుంటే మనం ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుగుకొని అన్నాడు. చాలు. నీతి అనే మైమరువు. ఈరోజు మైమరువు అనే దాని గురించి మనము ధ్యానం చేద్దాం. మైమరువు. ఈ మైమరువు ఏంటట? ఏ మైమరువు? నీతి అనే మైమరువు. నీతి అనే మైమరువును ఏం చేయాలి? తొడుగుకోవాలి. తొడుక్కోవడం అంటే ఏం తొడుక్కుంటాం కదా? తొడుక్కోవడం అంటే ఏం చూపిస్తుంది? అది అర్థం చొక్కా ఇలాంటిది కదా, తొడుక్కోవడం. మీకు పోయిన వారం చూపించాను కదా, సర్వాంగ కవచంలో ఉన్నటువంటి ఈ కవచాలను మీకు చూపించాను. 6 కవచాలు ఇందులో మనకు కనబడతాయి. 7వది ప్రార్థన అని. మనం పోయిన వారం దట్టి అంటే ఈ బెల్ట్ గురించి చూసాం. ఈరోజు మైమరువు అంటే ఇదనమాట కదా, చొక్కా ఇలాగుంది కదా, ఇది మైమరువు. అంటే బాడీని, ఈ చేతులను కవర్ చేసేటువంటి చొక్కాయి లాంటిది కదా. ఇది కూడా ఒక కవచం. ఈ కవచాన్ని ధరిస్తే మనము, ఈ సర్వాంగ కవచాలు ధరిస్తే ఎట్లాగుంటామో అనేది కూడా చూపించాం కదా. ఈ భాగమంతటిని, చేతులను, ఈ రొమ్ము భాగాన్ని, ఉదరమయ భాగాన్ని అంతటిని కూడా నడుము వరకు ఇది కవర్ చేస్తుంది అన్నమాట, భద్రపరుస్తుంది ఈ కవచం. నీతి అనే మైమరువు. ఓకే, దీనిని ఏం చేయాలి? తొడుక్కోవాలి, అంటే ధరించాలి కదా. నీతి అని మైమరువు తొడుగుకొని అన్నాడు. సత్యము అనే దట్టి కట్టుకొని, దట్టిని కట్టుకోవాలి, మైమరువు తొడుగుకోవాలి కదా, తొడుగుకోవాలి. రైట్. ఈ మైమరువును గురించి బైబిల్ గ్రంథంలో మనం కొన్ని వచనాలు ఆలోచన చేస్తే ఈ మైమరువులు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను. చూడండి, ప్రకటన గ్రంథం 9వ అధ్యాయము వచనం 9 చూడండి. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం.
ఇనుప మైమరువులు వంటి మైమరువులు వాటికి ఉండెను. ఆ, ఆ, ఓకే, ఓకే, చాలు చాలు. చూడండి, ఇనుప మైమరువుల వంటి మైమరువులు వాటికి ఉండెను. ఇక్కడ కూడా ఒక యుద్ధ వాతావరణమే మనకి ఇక్కడ కనబడుతుంది. మిడతల దండు, దండు అంటే సైన్యం కదా. ఈ సైన్యము దండు యుద్ధానికి సిద్ధపడినట్లుగా, ఈ మిడతలు యుద్ధానికి సిద్ధపడినటువంటి సైన్యంలాగా వారు ధూమములో నుండి, పొగలో నుండి వారు లేచి వచ్చాయి. అవి వాటి యొక్క ప్రభావము, వాటి యొక్క పోరాటము, లేకపోతే వాటి యొక్క దాడి యొక్క తీవ్రతను ఎలాగుంటుందో కూడా జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, అవి ఏ విధంగా ఉన్నాయి, వాటి ఆకారం, రూపక ఆకారాలను గూర్చి కూడా చెప్తూ అవి ఇనుప మైమరువులు వంటి మైమరువులను ధరించినట్లుగా ఉన్నాయి అని జ్ఞాపకం చేస్తున్నాడు కదా. ఇనుప మైమరువులు వంటి మైమరువులు వాటికి ఉండెను. చూసారా, అవి పోరాటం చేయడానికి, గాయపరచడానికి, లేకపోతే నష్టాన్ని, బాధను కలుగ చేయడానికి సిద్ధమై వచ్చినటువంటి దండు, వాటిలో ప్రతి ఒక్క దానికి ఏముందట, ఇనుప మైమరువులు ఉండెను అన్నాడు. ఆ కవచాలను అవి ధరించుకొని వచ్చాయి. ఈ మైమరువులు ఇనుము అనే లోహముతో చేయబడినటువంటి మైమరువులు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. ఇనుప మైమరువులు, జాగ్రత్తగా విందాం. ఇనుము అనేది ఒక లోహం కదా, అది ఒక లోహం. ఇనుము ఎంత గట్టిదో, ఎంత దృఢమైనదో, ఎంత బలమైనదో మనకు తెలుసు. రైట్, ఇంకొక వచనాన్ని కూడా మనం చదివితే 17వ వచనం. నాకు కలిగిన దర్శనమందు ఇలాగు చూచి తిని, ఆ గుర్రములకును వాటి మీద కూర్చొని ఉన్న వారికి నిప్పువలే ఎరుపు వర్ణము, నీలవర్ణము, గంధక వర్ణముల మైమరువులు ఉండెను. చూడండి, ఇక్కడ కొన్ని రకాలైన లోహాలతో కనబడుతున్న మైమరువులు మనకు కనబడుతున్నాయి. గుర్రములకు, వాటి మీద కూర్చున్నటువంటి గుర్రపు రౌతులకు, అంటే వాటి మీద కూర్చున్నటువంటి వ్యక్తులకు ఎలాంటి మైమరువులు ఉన్నాయట, నిప్పులాగా ఎర్రగా కనబడే కదా, ఎరుపు వర్ణముతో కనబడే మైమరువులు ఉన్నాయి. అలాగే నీలవర్ణము అన్నాడు. నీలవర్ణము అంటే బ్లూ కలర్లో ఉండే వర్ణము. ఆ తర్వాత గంధక వర్ణము అన్నాడు. గంధక వర్ణం అంటే పసుపు కలర్లో, గంధం ఎలా ఉంటుందో తెలుసు కదా మనకు. అంటే ఈ మైమరువుల యొక్క కలర్స్, రకాలను గురించి చెప్తున్నాడు. ఇనుప మైమరువులు, తర్వాత ఎరుపు మైమరువులు కదా, ఎర్రగా ఉండేవి, తర్వాత నీలం రంగులో ఉండేవి, ఆ తర్వాత గంధకము రంగులో ఉండేవి. అంటే ఇవి 4 రకాలైన వర్ణములను చూపించే విధంగా మనకి ఇక్కడ కనబడుతుంది. ఏమైనా వీటన్నిటికీ ఒకటే పేరు, ఏంటది, మైమరువు. మీకు చూపించినది ఒక రకమైనటువంటిదే, ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. ఒక్కొక్క రాజ్యంలో, ఒక్కొక్క సైన్యానికి వారి వారి రాజ్యాన్ని గుర్తు చేసే విధంగా, లేకపోతే వీళ్ళు ఫలానా సైనికులు, ఫలానా దేశానికి చెందినవారు అని చూపించేందుకు, లేకపోతే ప్రదర్శించేందుకు, గుర్తుపట్టేందుకు వీలుగా వారి దేశ చిహ్నానికి సంబంధించి ఈ సైనికుడు ఈ మైమరువు తొడుక్కున్నాడంటే, ఈ దట్టి కట్టుకున్నాడంటే, ఈ ఆకారంలో ఉన్నాడంటే వీడు ఫలానా దేశానికి చెందిన సైనికుడు అని గుర్తించేందుకు వీలుగా వారి దేశానికి ఒక ప్రత్యేకమైన మైమరువులు ఉన్నాయి. అలాగా చాలా రకాలైన మైమరువులు అనేవి ఉన్నాయి. అయితే అన్నీ వాటిని ఏమి ప్రింట్ చేయలేదు, డౌన్లోడ్ చేసి చూపించలేదు. మనకు ఊరికి అర్థం కావడం కోసమే ఇలాగ చూపించాం. బహుశా ఇది ఇనుప మైమరువు వలె ఉంది కదా. ఇనుము అంటే లోహముతో చేయబడినటువంటిది. మొత్తానికి మైమరువు ఎందుకంటే అది తొడుక్కోవాలి. ఆ మైమరువు ఛాతిని కదా, గుండెను, ఉదరమును కదా, ఈ భాగం అంతటికి కూడా హాని జరగకుండగా, ఆయుధాలు, శత్రు ప్రతిదాడికి హాని ప్రభావం మన దేహానికి కలగకుండా ఉండేందుకు అది మనలను కప్పి ఉంచే కవచం. రైట్, మీకు అర్థమవుతుంది ఇప్పుడిప్పుడే అని అనుకోండి కదా. అర్థమవుతుంది. మైమరువు ఏం చేయాలి, తొడుక్కోవాలి కదా, దట్టి కట్టుకోవాలి. రైట్, వాక్యమను దట్టిని, సత్యవాక్యం అనే దట్టిని మన హృదయములో కట్టుకోవడం అంటే పెట్టుకోవడం కదా, పెట్టుకోవడం. నడుమునకు కట్టుకోవాలి, హృదయంలో పెట్టుకోవాలి. రైట్, ఇప్పుడు ఇది
ఆ సత్యం అనే దట్టి లేకపోతే సత్యవాక్యము మన హృదయములో పెట్టుకున్నాం కదా, ఇది భద్రంగా ఉండేందుకు ఇనుప మైమరువు కదా, అంటే సత్యం అనే మైమరువుని ఏం చేయాలి, మనం తొడుక్కోవాలి. వాక్య సత్యము పాడైపోకుండా, భిన్నమైన బోధలు ఆ హృదయంలో ప్రవేశించకుండా ఉండడానికి ఈ మైమరువు మనము తొడుక్కొనినటువంటి వారమై ఉండాలి. ఈ కవచాలు, సర్వాంగ కవచంలో ఉన్న ప్రతి కవచం కూడా దేనిని సూచిస్తుంది అని చెప్పుకున్నాం పోయిన వారం, చెప్పండి. ప్రతి కవచం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుకు సూచనగానే ఉంది. దట్టి, సత్యము అనే దట్టి అనగా వాక్యము ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నాడు. వాక్యము యేసుక్రీస్తు అయి ఉన్నారు. యేసుక్రీస్తు అయిన వాక్యము, ఆ సువార్త వాక్యం మన హృదయంలో పెట్టుకోవాలి. మన హృదయం అనే నడుముకు కట్టుకోవాలి, హృదయంలో పెట్టుకోవాలి అని చెప్పుకున్నాం. ఇప్పుడు మైమరువు తొడుగుకొనుట. అయితే ఏ మైమరువు ఇది? మనం ఇప్పుడు ప్రకటన గ్రంథంలో చూసాం. ఇనుప మైమరువులు ఉన్నాయి, ఎరుపు మైమరువులు ఉన్నాయి కదా, నీల మైమరువు, గంధకపు మైమరువు. అయితే మనకు ఏ మైమరువు కావాలా? మనం చదివాం కదా ఎఫెసీ పత్రికలో, ఏ మైమరువు? నీతి అనే మైమరువు మనం తొడుక్కోవాలి. ఇది ఇప్పుడు బహిరంగంగా ఇలాగేం కనబడదు. మనం తొడుక్కున్నది, మనం కట్టుకున్నది, మనం పెట్టుకున్నది ఇలాగేం కనబడదు. మనకు అర్థం కావడానికి కదా ఈ సర్వాంగ కవచాలను ధరించుకుంటే మనం ఇదిగో ఇలాగుంటాం. అయితే ఇది బాహ్యంగా కనబడం. ఎందుకంటే మన పోరాటం బాహ్య సంబంధమైనది కాదు, శరీర సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైనది కనుక ఆత్మ సంబంధమైనటువంటి ఈ పోరాటంలో ఈ ఆయుధాలు కానీ ఈ కవచాలు కానీ అవి ఆత్మ సంబంధంగానే ఉంటాయి. వీలైతే నేను మీకు ఒక వీడియో పంపించడానికి ప్రయత్నం చేస్తాను. ఆ ఆత్మ సంబంధమైన వ్యక్తులకు మాత్రమే ప్రదర్శించబడే ఆ రూపము, ఆ సైన్యము, ఆ సమూహము శరీర సంబంధులకు కనబడదు, కానీ ఆత్మ సంబంధులకు మాత్రమే కనబడే ఆ కవచాలు ఎలాగుంటాయో అనే విషయాన్ని. సరే రండి, ఇప్పుడు నీతి అనే మైమరువును గురించి మనం ఆలోచన చేస్తుంటే మనకు తెస్సలోనికలకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చూడండి. కొన్ని సంగతులు త్వరగా మనం చూసి ముగిద్దాం. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5:18. విశ్వాసము, ప్రేమ అనే కవచమును, శిరస్త్రాణమును ధరించుకొందుము. చాలు. మనము పగటివారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలు అనే కవచం. ఈ నీతి కవచాన్ని గురించి, అంటే నీతి మైమరువును గూర్చి ఇక్కడ పౌలు తెస్సలోనిక సంఘానికి ఒక మాట రాస్తూ ఇప్పుడు ఇలాగ చెప్పుకుందాం. ఒక చేతిలో చొక్కాయిని తొడుక్కున్నాం, ఇంకొక చేతిలో అర్థమవుతుందని నేను చెప్తుంది. ఓకే, విశ్వాసము అనే దాంట్లో చేయి దూర్చాము, తర్వాత ప్రేమ అనే దాంట్లో చేయి దూర్చి తొడుక్కున్నాం. ఒక చెయ్యి లేకుండా ఒక చెయ్యి మాత్రమే ఉండి కనబడితే ఎట్లా ఉంటుంది చెప్పండి? అర్థమవుతుంది నేను చెప్పే మాట? ఒక భాగం లేదు, ఒక పక్క మాత్రమే ఉంది, ఎట్లా ఉంటుంది? అట్లా కనబడే వ్యక్తిని ఏమంటాం మనం? ఒక చెయ్యి లేకుండా చొక్కాకి ఒక పక్క మాత్రమే ఉంటే, చిరిగిపోయో చించుకొని ఉంటే ఏమంటాం? ఎవరంటాం వాళ్ళని? ఏందండి తెలీదా? ఎవరుంటారు అట్లా? పిచ్చివాడు కదా, వెర్రివాడు, పిచ్చివాడు, మైండ్ సరిగా పనిచేయనివాడు, చింపిరిగా అల్లరి చిల్లరిగా ఉండేవాడు. ఇప్పుడు దాన్ని కొంతమంది ఫ్యాషన్ అని కూడా అంటున్నారు కదండి. ఆ పిచ్చితనం, వెర్రితనం, చించుకోవడం, బెజ్జాలు పెట్టుకోవడం కదా. ఒకప్పుడు చిరిగితే చిచి అనేవాళ్ళు, ఇప్పుడు చిరిగింది ఫ్యాషన్ కదా. భలేగుందే, బొక్కలు భలేగున్నాయి, కన్నాలు, ఒళ్ళంతా కనబడే కన్నాలు పెట్టుకొని ఫ్యాషన్. ఒకప్పుడు చిరిగిపోయింది వేసుకొని కుట్టేదాకా వేసుకొని దాన్ని, కానీ ఇప్పుడు కావాలని చించుకోండి మరి, అదే రేట్ ఎక్కువ. చించిన చొక్కా ప్యాంట్ల రేట్ ఎక్కువ ఇప్పుడు. వినండి, నీతి అనే మైమరువు దేవుని పిల్లలుగా మనం ఏం చేయాలి? తొడుక్కోవాలి.
ఎందుకు? మనకు పోరాటం ఉంది. మనం సైనికులం అన్నాడు తిమోతిలో. సైనికుడు నీతి అనే మైమరువు తొడుగుకొని ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఏ సమయంలో శత్రువు బాణాలు వేస్తాడో, ప్రతిదాడి చేస్తాడో కదా, ఎప్పుడు ఎలాగూ పంచి ఉంటాడో. కాబట్టి మనం ఎప్పుడూ సిద్ధంగా ఉండడానికి నీతి అనే మైమరువు మనము తొడుక్కొని ఉండాలి, రెడీగా ఉండాలి. దాని గురించి ఇక్కడ చెప్పాడు. విశ్వాసము, ప్రేమ, ఈ రెండు కలిసిన కవచం. ఒక భాగం విశ్వాసం ఉంటే ఒక భాగం ప్రేమ. ఈ రెండు కలిసినది ఈ నీతి అనే మైమరువు. మరొక మాట, రోమపత్రిక 13వ అధ్యాయం 14 వచనం చూడండి. రోమ 13:14. ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు ఆలోచన చేసుకొనకుడి. చాలని. ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై, ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై. నా మాట అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నీతి అనే మైమరువు ఏం చేయాలి? తొడుగుకోవాలి. తొడుక్కోవడం అంటే ధరించుకోవడం, వేసుకోవడం, అదే అర్థం. ఆ మైమరువు, నీతి అనే మైమరువు విశ్వాసము, ప్రేమను కలిపి ఉంచేటువంటిది. ఆ మైమరువును గూర్చి ఇక్కడ పౌలు రోమా సంఘానికి రాస్తున్నాడు. ఏమనంటే యేసుక్రీస్తును ధరించుకొనిన వారై ఉండండి అన్నాడు కదా. మెట్టుకు ఇప్పుడు ఏం చేయాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని ధరించుకోండి, ప్రభు అయిన యేసుక్రీస్తుని తొడుక్కోండి. అట్లయితే ఈ మైమరువు, నీతి అనే మైమరువు ఎవరిని చూపిస్తుంది చెప్పండి? ఎవరిని చూపిస్తుంది? ప్రభు అయిన యేసు. మనం ప్రతి కవచాన్ని ఆయనతో పోల్చుకొని చూస్తాం. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తే ప్రతి కవచంలో. ఇది దేవుడిచ్చే సర్వాంగ కవచము, దేవుడిచ్చే సర్వాంగ కవచం. సత్యము అనే దట్టి, సత్యం ఆయనే. నీతి అనే మైమరువు, నీతి ఆయనే. ఆ మైమరువు ఆయనే. అందుకే పౌలు గారు అంటున్నాడు సంఘంతో, విశ్వాసులతో, మీరు యేసుక్రీస్తును ధరించుకోండి అంటే తొడుక్కోండి అని. మనము ఈ కవచాన్ని ధరిస్తే ఏం కనపడుతుంది చెప్పండి? బయటకు మన శరీరం కనపడుతుందా? కవచం కనపడుతుందా? మనం చొక్కా దేనికి, వస్త్రాలు దేనికి ధరించుకుంటాం? శరీరమును కప్పి ఉంచడానికి కదా, శరీరాన్ని కప్పి ఉంచడానికి. ఈ శరీరమును కప్పి ఉంచే దాని కొరకు వస్త్రములను ధరించుకోవాలి, కనబడుచుకునేందుకు కాదు. కొంతమంది వస్త్రాలు ధరించుకున్నట్టుగానే ఉంటాయి కానీ కదా, అవయవాలన్నీ కనబడేటట్టుగా ధరిస్తుంటారు. అసహ్యమైనటువంటి జీవితాలు, అసహ్యమైన బ్రతుకులు, అవయవాలు కప్పబడాలి, మనం కనబడకూడదు. మన శరీరం కనబడకుండా కప్పి ఉంచే కవచాన్ని లేకపోతే వస్త్రాన్ని ధరించాలి. కొంతమంది ఖరీదైన వస్త్రాలు కొంటారు. ఖరీదైనవి ఎంత ఖరీదుగా ఉంటాయో అంత వికారంగా శరీరాన్ని, అవయవాలను కనబడేటట్లుగా చేస్తాయి అవి. వస్త్రాలు ఖరీదైనవే కానీ శరీర అవయవాలు కనబడేటట్లు చేస్తాయి. కానీ ఈ కవచము మనము కనబడేందుకు కాదు. ఏం కనబడాలా? కొంతమంది వస్త్రాలు వేసుకుంటారు, వేసుకున్నట్టుగానే ఉండదు కదా, బిగుతైనటువంటి వస్త్రాలు వేస్తుంటారు. బాడీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో మొత్తం కనబడుతుండే, వేసుకున్నారా లేదా అన్నట్టుగా ఉంటాయి కదా బిగుతైన వస్త్రాలు. ఆధ్యాత్మికంగా ఈ కవచాన్ని మనము ధరించిన వారమై ఉండాలి. ఈ నీతి అనే మైమరువు మనం తొడుక్కుంటే, ధరిస్తే కనబడాల్సిందేంటో తెలుసా? ఆ మైమరువే కనబడాల, మనం కాదు. అంటే ఆ మైమరువు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. మనను చూచిన ప్రతి వారికి ఎవరు కనబడాలా? ఎవరు కనబడాలి? అంతే, ప్రభువే కనబడాలి. మన మాటల ద్వారా ప్రభువు కనబడాలి, మన ప్రవర్తన మూలంగా ప్రభువు కనబడాలి. ఒక మహాభక్తుడు పేరు నాకైతే గుర్తులేదు, చెప్తే విన్నాను. ఆయనను చూసినటువంటి ప్రాంత ప్రజలు అన్నారట, మేము యేసుక్రీస్తును చూచాము అని. అరే, యేసుక్రీస్తుని చూశారా మీరు? ఆయన ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం వచ్చి చనిపోయి పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు కదా. లేదయ్యా, మేము నిన్ననే చూసాం యేసుక్రీస్తుని అని అంటే ఆశ్చర్యపడి, ఏది ఎక్కడున్నాడు చూపించండి ఆయన అంటే తీసుకొని పోయారట ఆయన దగ్గరకు. మహాభక్తుడు ఆయన యేసుక్రీస్తు ఎలాగుంటాడో ఆయన జీవితము ద్వారా చూపించాడు అని. ఆయన జీవితము ద్వారా చూపించాడు యేసుక్రీస్తుని. ఆ ప్రజలు అన్నారు, ఇదిగో యేసుక్రీస్తుని గురించి ఏమైతే వ్రాయబడిందో అలాగున జీవించే వ్యక్తి ఈయనే యేసుక్రీస్తు అని అన్నారు. ఎంత మంచి సాక్ష్యం కదా.
నీతి అనే మైమరువును తొడుగుకొని యేసుక్రీస్తుని ధరించుకున్నటువంటి మనము లోకానికి, ప్రజలకు ఏమి ఎక్స్పోజ్ చేస్తున్నాం, ఏమి చూపిస్తున్నాం, ఎవరిని చూపిస్తున్నాం? మనం కనబడుతున్నామా? మనము ధరించుకుని క్రీస్తు ప్రభు కనబడుతున్నాడా లోకానికి? లోకానికి ఏం కనబడాలా? మనమా, ప్రభువా? చెప్పండి. మనలను చూచిన వారికి మనలో ప్రభువు కనబడాలా? ప్రభువు ప్రేమ కనబడాలి, ప్రభువు సాత్వికం కనబడాలి, ఆయన నీతి కనబడాలి, ఆయన పట్ల విశ్వాసం మనకు ఇతరులకు కనబడాలి. అసలు ఇంతకు మనకు ఈ కవచం ఉందంటారా లేదంటారా? ఇదేం బయటికి కనబడదాయా? ఆత్మ సంబంధమైన కవచం ఉందా? ఒక మాట చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13:5. మనకుందో కవచం లేదో పక్కన వాళ్ళకి ఎవరికి తెలియదు, మనకు మాత్రమే తెలిసిద్ది. చాలు. 13:5లో మనం ఈ మాట చూస్తాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13:5. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి. ఈ కవచాన్ని గురించి మనం ఇంతకుముందు చెప్పుకున్న ఒక మాట రోమపత్రికలో, విశ్వాస ప్రేమలు అనే కవచం కదా, విశ్వాస ప్రేమలు అనే కవచం. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో ఇలా చెప్పుకుందామా? మీరు విశ్వాస ప్రేమలు అనే కవచం, యేసుక్రీస్తు అనే కవచం, నీతి అనే మైమరువు కలిగి ఉన్నారో లేదో, ధరించుకొని ఉన్నారో లేదో, తొడుగుకొని ఉన్నారో లేదో ఏం చేయాలట? మిమ్మును మీరే శోధించుకొని, శోధించుకోవడం అంటే పరీక్షించుకోవడం. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఈ కవచం నాకుందా, నేను ధరించుకున్నానా? ఇది పక్కన వాళ్ళకి ఎవరికి తెలియదు, ధరించుకున్న వాళ్ళకి మాత్రమే తెలుసు. కాబట్టి మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలా, మిమ్మల్ని మీరే శోధించుకోవాలి. అంటే ఈ కవచం ఉందో లేదో మనకు మనమే పరిశీలించుకోవాలి. మనకే అర్థమవుతుంది. పరిశోధించి చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి, మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగుదురు. ఒకసారి లోపలికి తొంగి చూసుకుంటే, మన వైపు మనం ఎలాగో చూసుకుంటే ఈ కవచం మనకుందా లేదా అని మనకే ఎలాగ అర్థమవుతుంది, ఎలాగో తెలుస్తుందంటే, మనము భ్రష్టత్వంలో లేకుండా ఉంటే, మనము భ్రష్టులము కాకుండా ఉంటే, అపవిత్రులం కాకుండా ఉంటే, హృదయం పాడైపోకుండా గనక ఉంటే కదా, మన నడక, మన ప్రవర్తన చెడినదిగా లేకుండా ఉంటే, మనము భ్రష్టులము కాకున్నట్లయితే మనము ఎలాంటి వారం? ఈ కవచాన్ని ధరించుకున్న వాళ్ళం. భ్రష్టత్వం బయటకి కనబడుతుందా? భ్రష్టత్వం బ్రతుకు బయటకు వ్యక్తమవుతుందా? అయితే మనం ఇంకా క్రీస్తును ధరించుకొని లేము. క్రీస్తును ధరించుకున్న వారం అయితే మనలో ఏముండదు? భ్రష్టత్వం ఉండదు, చెడుతనం ఉండదు, చెడు ప్రవర్తన ఉండదు. ఇవన్నీ మనలో ఒకవేళ ఉన్నాయా లేవా అని ఎవరికి తెలుస్తుంది? పక్కన వాళ్ళ సంగతి వదలండి, మనల్ని మనమే పరీక్షించుకోవాలి. మనలో ఉన్నాయా? అట్లయితే అంటున్నాడు, మనము భ్రష్టులము కాని ఎడలా కదా, మనము భ్రష్టులము కామని తెలుసుకుంటే అప్పుడు మనం క్రీస్తుని ధరించుకున్న వాళ్ళమని మనకు అర్థమవుతుంది. అందుకొరక దావీదు గారు ఏమంటాడు తెలుసా? నా హృదయమును నేను పరిశోధించి చూసుకుంటున్నాను. దేవా, నా హృదయాన్ని నేను పరిశోధించుకుంటున్నాను, నీవు కూడా నా హృదయాన్ని పరిశీలించి చూడు. నాకు తెలియకుండా, నాకు కనబడకుండా నా అంతరంగంలో ఏదైనా నీకు విరోధమైనది ఉందేమో నీవు కనిపెట్టు, నీవు తెలియజేయి అని అంటాడు భక్తుడు. రైట్. నీతి అనే మైమరువు ప్రభు అయిన యేసుక్రీస్తుని మనము ధరించుకుని వారమై పోరాడాలి. హృదయంలో దేవుని వాక్యము పెట్టుకొని నీతి అనే మైమరువును తొడుగుకొని మనము మన విరోధి అయిన అపవాదితో ఏం చేయాలి? పోరాడాలి కదా, పోరాడాలి. రైట్. ఇంకొక మాట మీకు చూపిస్తాను. ఈ కవచం ఎప్పుడు ఎవరు ధరించుకుంటారు అని అంటే, గలతీ పత్రిక 3:27 చూడండి. గలతీ పత్రిక 3:27 పక్కనే ఉంది, 170 పేజీ నెంబరు. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. రైట్. ఈ అంతరంగమైన కనబడకుండా ఉన్న ఈ కవచము ఒక కన్ఫర్మేషన్ కావాలంటే, మనము ధరించుకున్నామని ఒక నిర్ధారణ మనకు రావాలంటే ఇక్కడ ఒక సూచన చెప్పాడు బయటికి. ఏమంటే, క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన
మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. రైట్. మనం ఎప్పుడు ఈ కవచమును ధరించుకున్నాము? ఎప్పుడు ధరించుకున్నామట? క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన వారందరూ. మనము బాప్తిస్మము పొందడము ద్వారా ఈ కవచాన్ని ధరించుకున్నాము అనే ఒక కన్ఫర్మేషన్, నిర్ధారణ. ఇది ఆంతరంగ సంబంధమైనది, ఆధ్యాత్మికమైనది. ప్రభు అయిన యేసుక్రీస్తును మన హృదయంలోనికి చేర్చుకున్నప్పుడే అనుగ్రహించబడింది. నాకు ఉంది అని లోకానికి కన్ఫర్మ్ చేసేది, రుజువుపరిచేది బాప్తిస్మము. బాప్తిస్మము దేని కొరకంటే నేను ఆల్రెడీ కవచాన్ని ధరించుకున్నాను అని లోకానికి తెలియజేయడం కొరకు మాత్రమే. కానీ ఈ కవచం అంతకుముందే మనం క్రీస్తుని ధరించుకొనడం ద్వారా, హృదయంలోకి ఆహ్వానించడం ద్వారా మనకు అనుగ్రహించబడిన కవచం ఇది. కవచం. రైట్. కొంచెం అర్థం చేసుకుందుకు ప్రయత్నం చేయండి. చాలా వచనాలు ఉన్నాయి, మనకు ఎక్కువ సమయం లేదు. త్వరగా కొన్ని మాటలు చెప్పేసి ముగిస్తాను. ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం చూడండి. 22-24. ఎఫ్ఎస్సి 4:22. మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను, తొడుక్కోవలెను. రైట్. ఇక్కడ 2 మాటలు మనకు కనబడతాయి కదా. ప్రాచీన స్వభావము, నవీన స్వభావం. మునుపటి ప్రవర్తన విషయంలో ప్రాచీన స్వభావం ఉంది. ఇది మోసకరమైనది, దురాశల వలన చెడిపోయిన ప్రాచీన స్వభావం. అయితే 24లో అన్నాడు, ఇప్పుడు నీతి, యథార్థత, భక్తి అనబడిన దేవుని పోలికగా మనము సృష్టించబడ్డాము. ప్రేమ, నీతి కవచాలు ధరించుకొనిన వారమై నవీన స్వభావమును కలిగి ఉన్నాము. రైట్. ఈ కవచము మనము ధరించుకోవడానికి ఎలాగంటే, ఇప్పుడు కొత్త చొక్కా తొడుక్కోవాలంటే ఏం చేస్తాం? పాతదాన్ని తీసేస్తాం. పాతది అట్లాగే ఉంచి కొత్త దాని మీద వేసుకుంటే ఎట్లా ఉంటుంది? ఇష్టపడతామా? చిరిగిపోయినది, పాతది, రోతది, అసహ్యమైనది, మురికైనది లోపల అట్లాగే ఉంచుకొని దాన్ని కవరింగ్ చేయడానికి పైన కొత్త చొక్కా వేసుకున్నాం అనుకోండి కదా, లోపలేమో రోత, పాతది, పైకి కొత్తది వేసుకొని ఉన్నా లోపల నుంచి కంపు మాత్రం బయటకు వస్తూనే ఉంటుంది కదా. చాలామంది నవీన స్వభావాన్ని పైకి ధరించుకున్నారు కానీ పాత స్వభావాన్ని ఇంకా విడిచిపెట్టడల్లా. పాత స్వభావాన్ని, పాత చొక్కాయిని, పాత కవచాన్ని తీసివేయడం లేదు. అది స్వనీతి అనే కవచం. మీ మునుపటి ప్రవర్తన, ఆ మునుపటి ప్రవర్తనని స్వనీతి కవచముతో మనం ఉంటే పోరాడలేము, పోరాటంలో గెలవలేము. కానీ నవీన స్వభావాన్ని మనం ధరించుకోవడం, క్రొత్త స్వభావం ధరించుకుని వారమై మనం పోరాడాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 31వ వచనంలో ఇలాగ చెప్పాడు. ఈ కవచాన్ని మనం ఇక కంక్లూజన్ చేస్తున్నాం. మొదటి పత్రిక 1:31. క్రీస్తు యేసునందు ఉన్నారు. 1:31 కొరింథీ మొదటి పత్రిక 1:31. దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఆయను కదా. ఆయన మనకు ఏమయ్యాడట? జ్ఞానము, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఆయను. ఎవరు? ప్రభు అయిన యేసు. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని మనకు జ్ఞానముగాను, నీతిగాను, పరిశుద్ధతగాను, విమోచనగాను అనుగ్రహించాడు. రైట్. ఇప్పుడు ఇందులో మన పాఠానికి సంబంధించిన ఒక మాట ఉంది, చెప్పండి ఏంటది? నీతి. దేవుడు యేసుక్రీస్తును నీతిగా మనకు అనుగ్రహించాడు. అలాగే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో మనం చదివామే, నీతి అనే మైమరువు మనము ధరించుకోవాలి, లేకపోతే తొడుగుకోవాలి అన్నాడు. అట్లయితే ఇప్పుడు చెప్పండి, దేవుడిచ్చే సర్వాంగ కవచంలో నీతి కవచం ఇది. ఏ కవచం? నీతి కవచం. అంటే ఇప్పుడు చెప్పండి, నీతి కవచం అంటే ఎవరు? దేవుడు నీతి కవచంగా మనకు ఎవరినిచ్చాడు?
కుమారుని. యేసుక్రీస్తు ప్రభువునిచ్చాడు. కనుక యేసుక్రీస్తుని మనము ధరించుకోవాలి. యేసుక్రీస్తును ధరించుకోవాలి. అదే మనం ఇందాక చూసాం, క్రీస్తులోనికి బాప్తిసం. క్రీస్తులోనికి బాప్తిసం. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాసులో మనం నీళ్లు పోసామనుకోండి, గ్లాసులో పోస్తున్నామా బయట పోస్తున్నామా? గ్లాసు లోపల పోస్తున్నాం. బయటికి ఏం కనబడుతుంది? లోపల ఏమున్నాయి? క్రీస్తులోనికి మనం బాప్తిజం పొందామంటే మనం ఆయన లోపల ఉండగా బయటికి ఎవరు కనపడాలా? అందుకే మీ జీవము క్రీస్తులో దాచబడింది. దాచబడిన మనం లోపల ఉన్నాం, బయటికి క్రీస్తు కనపడాలా. దేవుని ప్రేమ బయటకు కనబడాలి. ఆయన గుణలక్షణాలు మనలో నుంచి పెళ్ళి ఉపకాలి బయటికి రావాలి. క్రీస్తును ధరించుకోవడం అంటే అది. క్రీస్తుని ధరించుకోవడం అంటే అది. ఇది ఆత్మ సంబంధమైనది, శరీర సంబంధమైనది కాదు. 8:4 చూస్తే మనం రోమపత్రికలో 8:4 ఈ మాట మనం తప్పకుండా చదవాలి. చూడండి 8:4. నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి శిక్ష విధించి, రైట్, ఈ నీతి శరీర సంబంధమైనటువంటిది కాదు, ఆత్మ సంబంధమైనది. దేవుడు తన కుమారుణ్ణి మన కొరకు ఈ లోకానికి పంపించి ఆయన శరీరమందు శిక్ష విధించుట చేత మనలను నీతిమంతులనుగా తీర్చాడు. అదే రోమా 3:22-26 వరకు చూస్తే నమ్ముట వలన, నమ్మటాన్ని బట్టి విశ్వాసము వలన మనం నీతిమంతులముగా తీర్చబడ్డాము అన్నాడు. విశ్వాసం వల్ల మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆ నీతిని దేవుడు ఎట్లా ఇచ్చాడంటే మన శిక్షను తన కుమారుని మీద వేసి ఆయన శరీరమును శిక్షించుట ద్వారా మనకు నీతిని ఆయన అనుగ్రహించాడు, నీతిని ధరింపజేశాడు. కాబట్టి ఈ నీతి అనే మైమరువు మనము తొడుగుకొని, మనము చొక్కాయిలను, వస్త్రాలను ఏం చేస్తుంటాం? తరచుగా ఏం చేస్తాం? వాటిని ఉతుక్కుంటాం, వేసుకొని అంతే ఉంటాం. వారాలు నెలలు తడబడి రోజు ఏం చేస్తాం? శుభ్రం చేస్తాం, ఉతుక్కుంటాం, పరిశుభ్రపరచుకోవడం. అందుకే 1 యోహాను పత్రిక 1:9 ఇలా అన్నాడు. 1:9 ఏమన్నాడు? మన పాపములను మనము ఒప్పుకొని నేడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి ఆయన మనలను పవిత్రులుగా చేస్తాడు. కాబట్టి ఈ నీతి అనే మైమరువుకు బయట నుంచి దుమ్ము, ధూళి, మలినం అంటుతుంది. ఏం చేయాలి? మనం దీన్ని ప్రతిదినం శుభ్రం చేసుకోవాలి, కడుక్కోవాలి. ఆయన ఎదుట పెట్టి ప్రభువా అని మనం ఆయన పాదాల దగ్గర పెడితే ఆయన మనల్ని కడుగుతున్నాడు, పవిత్రులుగా చేస్తాడు, పరిశుద్ధులుగా చేస్తాడు. ఆయన శక్తిమంతుడు, ఆయన నమ్మదగిన వాడు, సకల దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. కాబట్టి ఈ నీతి అనే మైమరువును మనము తొడుగుకొని ధరించి మన విరోధి అయిన అపవాదితో మనము పోరాడి గెలిచే ఆ శక్తి, ధైర్యం ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు. ప్రభు ఈ తలంపులు మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. తల వంచుదాం, ప్రార్థన చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ కూడా మీరు నొక్కండి. అప్పుడు మాత్రమే మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.